అధికారానికి దూరం అవగానే ఏలూరు జిల్లా వైసీపీ నాయకులు ఆరోపణల పర్వానికి తెరతీశారు. కూటమి అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్ పరిపాలనా భవనంగా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం బోర్డు ధ్వంసంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. అధికారికంగా తాము బోర్డును ఏర్పాటు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడకుండా కూటమి నేతలు వారి కార్యకర్తలకు సూచించాలన్నారు. ఏమని చేశారంటే నందమూరి తారక రామారావు భవనం కింద చేయడం జరిగింది. మరి ఈ రోజు మేము మున్సిపల్ బాడీ వచ్చిన తర్వాత మేము అందరం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి మున్సిపల్ కార్యాలయంగా మేమందరం కూడా కౌన్సిల్ అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళు దమ్ముంటే రేపు మున్సిపాలిటీ గెలిచి మీకు దమ్ముంటే గెలిచి మీరు కూడా పెట్టుకోండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు ఉన్న పేరుని తీసేస్తే ఇంకో బోర్డు పెడతాం పీకితే, అంతేగాని శాశ్వతంగా మీరు తీరారు కదా. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఈ జంగారెడ్డిగూడెం ప్రజలు చూస్తా ఉన్నారు.